అమెరికాని ఇప్పుడు కెనడా పట్టించుకోవట్లేదు, స్పెయిన్ తిట్టిపోస్తుంది, బ్రిటన్ కూడా లైట్ తీసుకుంటోంది. అంటే సొంత మిత్ర దేశాలే పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చైనా కూడా పాకిస్తాన్‌ని పక్కన పెట్టేస్తుంది. నిన్న అమెరికా, ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ మరియు ఫ్యూయల్ ట్యాంకర్ విమానాలకి ఇంధనం నింపడంతో పాటు పార్కింగ్‌కి అనుమతి ఇచ్చినందుకు చైనా ప్రతిస్పందించింది. జే-35 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్‌ని పాకిస్తాన్‌కి అమ్మడం లేదని ప్రకటించింది చైనా. వచ్చే సంవత్సరం అంటే 2027 చివరిలో మొదటి బ్యాచ్ జే-35 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్‌ని ఇవ్వడానికి పోయిన సంవత్సరం చైనా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గింది. ఖైబర్ పఖ్తూన్వా, ఆఫ్ఘనిస్తాన్‌కి వెళ్ళిపోయి బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడే అవకాశాలు ఉండడం ఒక ఎత్తు అయితే, పోయి అమెరికా పంచం చేరి ఇరాన్ మీద దాడి చేయడానికి సహకరించినందుకు చైనా వెనక్కి తగ్గింది. ఆపరేషన్ సింధూర్ 2కి చైనా దూరంగా ఉంటుంది అన్నమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసీం మునీర్‌కి ఫీల్డ్ మార్షల్ పదవి ఇప్పించి 3 రోజులు వైట్ హౌస్‌లో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వడం వెనకాల చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ అసలు విషయం ఇప్పుడు మెల్లగా బోధపడుతుంది. ఇది అమెరికాని చైనా పక్కన పెడుతుంది. పాకిస్తాన్‌ని కూడా చైనా ఇప్పుడు పక్కన పెడుతుంది.